నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా గుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రెడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము. క్రెడై అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడై నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకొని మేము ఇవాళ మా ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకం లాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయ్యర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్, సప్లై చైన్ లాంటిది. ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవడానికి అవకాశం ఉంటుంది. దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.